రిషబ్ మళ్ళీ ఫెయిల్ అయ్యిండు. కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి బ్యాటింగ్లో విఫలమయ్యాడు. వరుసగా 4 మ్యాచ్ల్లోనే ఆయన సత్తా చాటలేకపోయాడు. ముంబైతో మ్యాచ్లో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచ్ల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో మాజీ విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో పంత్ 27 కోట్లు అందరికీ తెలిసిందే. ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఎంత ఖరీదు ఏం చేసినా ఫామ్లో లేనప్పుడు రిషబ్ పంత్ ఏం చేయలేడు. ఆయనకి ఇప్పటికీ బ్యాటింగ్ ఏందనేది అర్థమవుతలేదు. జర ఆపుకొని ఆడాలి. ఒక 10 బాల్ వరకు ఆగి తర్వాత ఇంకో 15 బాల్ కొట్టినా కానీ మంచి స్కోర్ వస్తుంది. టీంని ఇంకా మంచి స్థాయిలో నిలబెట్టవచ్చు. 27 కోట్లు పెట్టి ఆయనను కొన్నారు. మరి ఆయన మీద కెప్టెన్సీ యొక్క బాధ్యత యొక్క ప్రెషర్ ఉందా, లేకపోతే నార్మల్గా పక్కకు కెప్టెన్సీ తీసి పక్కన పెడితే ఒకవేళ ఆడతాడేమో మంచిగా. ఇది కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. దీని గురించి ఆలోచన చేసి ఉండాలి. అందులో కూడా కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. లక్నో సూపర్ జైంట్స్ దాంట్లో కూడా మరి రిషబ్ పంత్ని పక్కన పెడితే ఆ టైంలో మంచి ఆడడానికి ఛాన్సెస్ ఉంటుందేమో అని కొంతమంది విశ్లేషకులు మరి అడుగుతున్నారు. 27 కోట్లు మరి మామూలుగా ఉండదు. 19 రన్నులు కొట్టినా ఒకటి కూడా ఒక్కొక్క కామెంట్ ఉంటుంది. ఇక తప్పదు, అది విమర్శలు.